తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. గణేష్, నేను అడుగుతాను, కరెక్ట్ గా సమాధానం చెప్తావా? తెలిస్తే చెప్తాను. అయితే చెప్పు. కో ఎడ్యుకేషన్ అంటే? కో ఎడ్యుకేషన్ అంటే కో ఎడ్యుకేషనే. కాదు, ఇంకో ఆన్సర్ ఉంది. ఇంకా ఏముంది? అటు చూడు, చూడు, వాళ్ళని చూడు, అటు చూడు. హాయ్ చెప్పు, తెగుద్ది. చూసావా, ప్రేమించడం చేత కాకపోతే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. సో కో ఎడ్యుకేషన్ అంటే కాలేజ్ లో చదువుతో పాటు ఇదొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే, నువ్వు చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది. మరి ఆ సబ్జెక్ట్ లో మన ఇద్దరి గురించి చెప్పలేదుగా? ఇందులో చెప్పడానికి ఏముంది సత్య, వాళ్ళలాగా మన ఇద్దరం ప్రేమ కోసం తంటాలు పడక్కర్లేదు కదా. ఇంక చాలరా, టైం అయింది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. రాత్రి శోభనం బాగా జరిగిందా సార్? పెళ్ళైతే ఘనంగా జరిగింది. ఓహో, కానీ శోభనమే జరగలేదు. అదేంటి సార్? శోభనం టైంకి మా ఆవిడ తన ప్రియుడితో లేచిపోయింది. కొంచెం జాగ్రత్త. ఇష్టం చాలా ఉన్నాయి. మన రాముగాడు అన్నయ్యలాగా ఉన్నాడు రా. ఎవరైతే మనకేంట్రా, మనం చేయమంది. ఎవర్రా మీరంతా? ఎందుకు రాపారు? ఈ శివ అండగా ఉండగా మీకేంట్రా భయం? మీరంతా కాలేజ్ స్టూడెంట్స్ రా. చదువుకునే పవిత్రమైన బుక్స్ ని షర్ట్ లో ఒకడు, జేబులో ఒకడు, బెల్ట్ లో ఒకడు, వెనక్కి ఒకటి పెట్టుకుని కాలేజ్కి వెళ్ళకుండా కోతుల్లో ప్రవర్తిస్తూ ఇలా ఇలా సిగరెట్లు కాలుస్తారా? ఇక ముందు ఇలా ఎప్పుడైనా నా కంటికి కనిపించారో చంపేస్తాను. వెళ్ళండి. ఓరా ఓరా. హలో, బాబాయ్, నేనే రాయలసీమ రత్నారెడ్డిని మాట్లాడుతున్నాను. ఇక్కడ క్షేమంగా చేరుకున్నాం. నువ్వు అరేంజ్ చేసిన బంగ్లా బాగుంది. దాన్నే ఉంది బాబాయ్. నా చెల్లి కోసం నేను ఏదైనా త్యాగం చేస్తాను. మళ్ళీ నేను ఫోన్ చేస్తానులే. కరా, మీకు ఎక్స్పెరిమెంట్ చేశారా? చేశానన్నయ్య. ట్విన్ సిటీస్ లో 2 కాలేజీల్లో బాగుంటుందని తెలుసుకున్నాను. అయితే ఆ 2 కాలేజీల్లోనూ శివ లాంటి స్టూడెంట్స్ ఉన్నారట. శివ వాడేవాడు ఈ రాయలసీమ రత్నారెడ్డి కంటే గొప్పడా? నువ్వు వాళ్ళు అడుగుతావని తెలిసే శివన్ రెడీ చేసి పెట్టావన్నాయా. ఇక్కడే. ఎక్కడ? అడుగో, అడు చూడు. ఓహో, అదన్నమాట వాడి స్టైల్. శివ స్టైల్ ఫ్యాంటాస్టిక్. వాడు పిడికిలు బిగించాడంటే కడబ్బామ్మంత పవర్ వస్తుంది అనమాట వాడి చేతికి. రేపు మన చెల్లి జాయిన్ అవబోయే కాలేజీలో ఇలాంటి శివలు ఉన్నారన్నమాట. అవును, ఈ 2 కాలేజీల్లోనే కాదురా, అన్ని కాలేజీల్లోనూ ఇలాంటి శివలు ఉండాలి. కానీ వాడిని చూసి భయపడేది అవడరా వీధి రౌడీలు. ఈ రాయలసీమ రత్నారెడ్డి కాదు. వెళ్ళి కాలేజీలో సీట్ డిసైడ్ చేయండి. కాలేజ్ సీట్ ఇంకా డిసైడ్ చేయలేదా? డిసైడ్ చేశానమ్మా, రేపు వెళ్ళి జాయిన్ అయిపోదు గానీ వాళ్ళు షాపింగ్ చేసుకో. ఎగ్జామ్స్ కూడా అక్కడే రాస్తే బాగుండేది. ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నావు. అక్కడ మనకు శత్రువులు పెరిగిపోయారమ్మా. అక్కడుంటే నీ చదువు డిస్టర్బ్ అయి పాడైపోద్దని ఇక్కడ తీసుకొచ్చాను నిన్ను. నువ్వు మాత్రం చదువు అశ్రద్ధ చేయకూడదమ్మా. నా చదువు ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ లోనే ఉంటుంది. డోంట్ వరీ అన్నయ్య. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఇక్కడ తీసుకొచ్చి చదివించినందుకు మా అందరి గౌరవం నిలబడద్ది. ఖచ్చితంగా నిలబెడతాను. డన్ డన్ డన్. మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చాలి కదరా. అయినా అడిగి చూస్తాను, ఖచ్చితంగా చెప్పలేను. అలాగే. నమస్తే సుబ్బారావు గారు. మీకు కూడానా? అయితే ప్రతి నమస్కారం. సుబ్బారావు గారు, పంతులు గారు ఉండగా అడుగుతున్నానని ఏమనుకోకండి. నేను విన్నది నిజమేనా? ఏం విన్నారు? మీ 2వ అమ్మాయి పక్క వీధి కుర్రాడితో లేచిపోయిందటగా. ఆ విషయానికి మీరు కంగారు పడతారు ఎందుకండి? నేను కంగారు పడాలి గాని. మా అమ్మాయి సరే, మీ అమ్మాయి కూడా అదే పనిలో ఉందని చెప్పి మా 3వ అమ్మాయి నాతో చెప్పింది. వెళ్ళి కాపాడుకో. అదేంటో సుబ్బారావు,
మీ రెండో అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చేస్తే బాగుంటుంది అన్నావు. శివయ్య ఏంట్రా లేచిపోయిందంటాడు? లేచిపోయిన వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా ఏమిటి? 4 రోజులైతే ఇంటికి తిరిగి రారు, అవన్నీ మామూలే. తండ్రిగా నా బాధ్యత తప్పుతుందా? అంటే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? మీరు ఆదర్శ భావాలు కలిగిన వాళ్ళు కదరా, మా అమ్మాయిని ఆదరిస్తారేమోనని ఆశ. ఏంట్రా ఇంకా సత్య రాలేదు? ఇంకా నిద్రలే అవ్వలేదేమో రా. ఎక్కడ దాక్కొని నిన్ను గమనిస్తుందేమో. అయినా ఏంటి వచ్చలే. ఓకేరా, బాయ్. బాయ్ రా. బాయ్. హలో, గుడ్ మార్నింగ్. మర్చిపోయావా? నువ్వే మర్చిపోయావు. అవును, ఏంటి వాళ్ళు జాకింగ్ రాలేదు? ఇంకో నిమిషం తర్వాత నీకోసం నేను పుట్టబోతున్నాను కాబట్టి. ఓ సారీరా. ఇంకొక నిమిషంలో నా కోసం పుట్టబోతున్నందుకు విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. వావ్, బాగుందా? లవ్లీ, చాలా బాగుంది. మరి నా గిఫ్ట్ కూడా ఇచ్చేస్తే. మమ్మీ, మన అమ్మగారు వస్తున్నారా? మన అమ్మగారు వస్తున్నారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లెసన్ స్టార్ట్ చేయబోయే ముందు నా ఫారెన్ టూర్ గురించి 2 నిమిషాలు చెప్తాను. మాస్కో సిటీలో నువ్వు మూసుకో. ఎవడు వాడు, ఎవరిని వాడన్నది ఎవరదంటే మాట్లాడరే చెప్పండి. ఒక లెక్చరర్ నన్న కామన్ సెన్స్ కూడా లేకుండా మూసుకోమన్న వెదవెవడు, ఆ వెదవెవడు తేలేంత వరకు నేను ఇక్కడే హంగర్ స్ట్రైక్ చేస్తాను. కమాన్ టెల్ మీ. హాయ్. ఒరే, అందమైన అమ్మాయికి హాయ్ చెప్పే ముందు జిప్ పెట్టుకో. రేయ్ చెల్లవుతీరా బాబు, 10 మంది పిల్లలు కలవండి. 3 రోజుల నుంచి భోజనం చేయలేదు బాబు. మీకు పుణ్యం ఉంటుంది, మమ్మల్ని వదిలేయండి బాబు. మా కడుపు కొట్టకండి బాబు, మీకు కాళ్ళు అట్టుకుంటారు బాబు. ఎరా నీ సంగతి ఏంట్రా? ఇంకా మీకేమేనండి? తీయరా చిల్లరతాయి బాబు, బాబు తీయరా చిల్లరా. ఏయ్ మర్యాదగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి, లేదా మా అన్నని పిలవాల్సి వస్తుంది. ఎవడ్రా నీ అన్న? దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమని రా, అప్పటిదాకా ఇక్కడే ఉంటాను. ఎవడ్రా నా మీద చేసింది? నువ్వేనా మా వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు లాక్కుంది? అవునరా. చెప్పు సత్యం, నేను ఎవరు? ఏయ్ మా అన్న చిదంబరం ఆల్ ఇండియా బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా. రేయ్, రెచ్చిపోతే తల ముక్కలు అయిపోతుంది. ఈ సిటీలో ఎవరితోనైనా పెట్టుకోగాని మాత్రం కాదు. సిగ్గు లేదు అడుగుతున్న వాడి దగ్గర అడుక్కోవడానికి? నీకు దమ్ముంటే పేదవాడి రక్తాన్ని, దేశాన్ని దోచుకుంటున్న వాడి మీద దౌర్జన్యం చెయ్యి, అంతేకాని మా వాళ్ళ మీద కాదు. మళ్ళీ మా వాళ్ళ దగ్గరకు వచ్చావో కాళ్ళు నరికి అడుక్కు తినేలా చేస్తాను. వెళ్ళు. రా సత్యం. ఏంట్రా సూపు పోరా, నా డబ్బు ఇచ్చి పోరా ముష్టేదవా. నువ్వు ఇక్కడే ఉండు, మా అమ్మ వచ్చి నీకు డబ్బులు ఇస్తుంది. అమ్మా, నువ్వు వెళ్ళి ఆటో వాడికి 20 రూపాయలు ఇచ్చిరా. అదేంటి బన్ను, 100 రూపాయలు ఇచ్చి పంపించానుగా. 50 రూపాయలు ఖర్చు అయినా 50 రూపాయలు మిగిలేదు కదరా నాన్న. మిగలే తల్లి, తొట్టి ప్రశ్నలు అడగొద్దు. కాలము చాలా విలువైనది. నువ్వు వెళ్ళి ఆటో వాడికి డబ్బులు ఇచ్చిరా, తిరిగ్గా లెక్కలు చెప్తాను. నాన్న కాఫీ తాగావా? పేపర్ చదువుకుంటున్నావా? అలా ఖాళీగా కూర్చోపోతే వెళ్ళి ఆటో వాడికి డబ్బులు వచ్చుగా. ఇద్దరినిమ్మంటావా? మీ అమ్మిస్తుందిలే కానీ ముందు నువ్వు లోనకెళ్ళు. నువ్వు అలా అన్నావంటే నేను ఇక్కడే కూర్చుంటా. ఇదిగో 2 పొట్లకాయలు ఎందుకు అని అడగొద్దు, 2 ఆనపకాయలు ఎందుకు అని అడగొద్దు, కిలో బెండకాయలు, ఇదిగో కిలో టమోటా, ఇదిగో కిలో ఉల్లిపాయలు, 2 కట్ల గోంగూర, 2 కట్ల పచ్చల కూర. వచ్చే ఆదివారం వరకు నువ్వు కూరగాయల కోసం ఎత్తుకోక్కలేదు, నేను రైతు బజార్కి వెళ్ళక్కలేదు. అది కాదు బన్ను, నేను ఒక్కొక్కటి 1/2 కిలో తీసుకురమంటే నువ్వు ప్రతిదీ ఒక్కొక్క కిలో తీసుకొచ్చావేంటి నాన్న? ఓసి పిచ్చి తల్లి, నీకు ఆలోచన లేదు, కాలము విలువ తెలీదు.
నువ్వన్నీ అర కిలో తెమ్మంటే నేను కిలో ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇదిగో వీటిలో పుచ్చులు పోగా మనకి మిగిలిన అర కిలోనే కదా, అదనమాట. మా నాయనే వామ్మో, పోసిన తెలివితేటలు కల్లారా. వీడు మన ఇల్లు నీ డబ్బులు కుళ్ళ చేస్తున్నాడే. ఓరి నాయను, నీతో కాపురం చేయటం, వీడిని పోషించడం నా వల్ల కాదు. ప్రోగ్రామ్ మర్చిపోవడం ఏంట్రా? రై, థియేటర్ వాడి కాళ్ళు పట్టుకుని టికెట్లు తీసుకొచ్చాను. మన వాళ్ళందరూ మీ ఇద్దరు వస్తేనే సినిమాకి వెళ్దాం అంటున్నారా? వస్తున్నావా లేదా? Stupid fellow. అమ్మ తల్లి వచ్చిందిరా భద్రకాళి. ఫోన్ నాకు చెప్పిన ఎవరి చేసా? శైలజ ప్రశాంతులకి. అంటే నీకు నేను ముఖ్యమా వాళ్ళు ముఖ్యమా? నువ్వు ఎలాగో వస్తావుగా, అందుకే రాలేకపోయాను అంత మాత్రాన నన్ను వదిలి వెళ్ళిపోతావా? అబ్బా వచ్చేసావుగా సత్య, ఇంకా ఆర్గ్యూ ఎందుకు? ఏంటి గణేష్, నా గురించి తెలిసి కూడా నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. పొరపాటైంది, క్షమించు. నువ్వు చేసిన పనికి నా మూడంతా అప్సెట్ అయింది. నేను రాను, మీరే వెళ్ళి గెంతులేయండి. సత్య సత్య, ఆల్ ది బెస్ట్ రా. ఎక్కడికి వెళ్ళరా బాబు, నోరు మీరా. అనవసరంగా లేట్ అయింది, అంతా నీ వల్లే. సారీ. ఏం సత్య, నేను రావట్లేదు. హే వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో అదే జరిగింది. వాట్ యార్, డోంట్ వరీ, కమ్ లెట్స్ గో. Come on. Hey. ఈ సత్యవా? Hey, come on. ప్రాణాలు పోసుకొట్టావుగా, ఎందుకు వచ్చావు? నేను నీ పక్కన లేకుండా నువ్వు సినిమా చూడలేవని గుర్తొచ్చి నేను వచ్చేసా. ఏంటి ఇంకా రాలేదు? ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హెల్ప్ యూ? నో థ్యాంక్స్, నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓహో, టికెట్స్ మీ ఫ్రెండ్ దగ్గర ఉన్నాయా? లేదండి, 2 టికెట్స్ నా దగ్గరే ఉన్నాయి. అది కాదండి, సినిమా చూద్దామని వచ్చాను. బుకింగ్ లోనూ దొరకలేదు, ట్రాక్ లోనూ దొరకలేదు. మీరు సినిమా చూడాలని చాలా టెన్షన్ పడుతున్నారు, అవును కదూ? థియేటర్ వరకు వచ్చాక మరి అంతే కదండి. వన్ కండిషన్, నా ఫ్రెండ్ థియేటర్ లోకి వచ్చేంత వరకు మీరు సినిమా చూడాలి. అతను వచ్చిన తర్వాత మీరు బయటికి రావాలి. అదేలా అండి? మీ ఫ్రెండ్ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే? ఆ ప్రాబ్లమే లేదు. ఉదయమే ఎబిట్ సెంటర్ లో షాపింగ్ చేస్తుంటే పరిచయం అయ్యాడు. అమ్మో, నాకంటే ముదురులో ఉందరో. హలో జెంటిల్మెన్, నాతో సినిమాకి వస్తావా? సినిమాకా? రండి రండి రండి. ఇతను నా బ్రదర్, నా ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను, రాలేదు. నా ఫ్రెండ్ రాగానే అతను లోపలికి పంపండి, మా బ్రదర్ బయటకు వస్తాడు. బాబు బాబు బాబు, నీ పేరేంటి? ఆనాడు బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి భారతదేశానికి విముక్తి కలిగించిన గాంధీ ఈనాడు రోడ్డు పక్కన నిలబడి అడుక్కు తింటున్నాడన్నమాట. ఆగో, ఏంటి డబ్బులు ఎందుకు వేశావు? అడుక్కు తింటున్నాడు కాబట్టి. ఇతను ఎవరు? అడుక్కునేవాడు కాదు, సరిగ్గా చూసి చెప్పు. మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారిలా ఉన్నాడు కాదు, గాంధీ గారే. విగ్రహంలో రోడ్ పక్కన నిలబడి ఉన్న వీరి మీద నీ ముష్టి బావులు విసిరేసి వెళ్ళడానికి సిగ్గులేదో? వీరిని మనం గౌరవించాలి. నీ దేశంలో నీ తోటివాడు అడుక్కు తింటూ ఉంటే అడుక్కు తినరా అని దీవించుకురా, చదువుకున్న సంస్కారహీనుడా. నీ చేతనైతే ఈ గాంధీని ఒక ప్రయోజకుడిని చేయి. నీకేమన్నా మెంటలా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా. నీకు రా మెంటల్, నిన్ను కన్నని బాబుకి రా మెంటల్. ఇంకెప్పుడైనా సరే నా దేశాన్ని కాపాడి అమరజీవులైన నాయకుల మొహం మీద నీ ముష్టి బావులు విసిరేవో చేతులు నరికేస్తాను. రండి గాంధీ గారు, ఈ రోజు నుంచి మీరు మా గౌరవ అతిథులు. మిమ్మల్ని నేను చూసుకుంటాను. పదండి మా ఇంటికి వెళ్దాం. రండి. బాబు బాబు, మీకు పుణ్యం ఉంటుంది బాబు. జబ్బు పట్టిన నా భర్తను, నన్ను, నా పిల్లలను పోషించేది వీడే బాబు. వీడే లేకపోతే మాకు ఆధారమే లేదు బాబు. మీకు పుణ్యం ఉంటుంది బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. వీడిని మాకు దూరం చేయకండి బాబు. మీ వాడిని మీ నుండి వేరు చేయండి. మిమ్మల్ని నా వెంట తీసుకెళ్తాను. మీరు బ్రతికే మార్గం నేను చూపిస్తాను. పదండి పోదాం. అలాగే బాబు. పదండి. నేను ఏ బిజినెస్ లో అడుగు పెట్టానో కాంప్రమైజ్. ఎంత డబ్బు అయినా వెదజల్లుతాను, కానీ నెట్వర్క్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎయిర్పోర్ట్ దగ్గర ఆఫీస్ తీయండి, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కొనేద్దాం.
అడిగా అసలు ఎవరన్నా మీరు అందరూ? అన్నా నువ్వేం పరేషాన్ గా మేమంతా నీ దోస్తులం అనుకో మాతో పరిచయం నీకెంతైనా అవసరం. నా పేరు చాంద్ చాదర్గట్ వస్తాదని. నా పేరు కోటి అన్న, కోటి సెంటర్ వస్తాదని. అన్నా నా పేరు అబ్దుల్లా హ్యాబిట్స్ వస్తాది. అన్నా నేను నాంపల్లి వస్తాది, నా పేరు నట్వర్లాల్. అన్నా నేను సికింద్రాబాద్ వస్తాను, నా పేరు తల్వార్ సింగ్. అన్నా నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ వస్తాదని, నా పేరు నల్లబాబు. అన్నా అటు సైడ్ ఉప్పల్, దిల్సుఖ్ నగర్, బాలానగర్, జీడిమెట్ల, బంజారా హిల్స్, పటాన్ చెరువు, కూకట్పల్లి మొత్తం అన్ని నేనే కవర్ చేసుకుంటున్నా. నా పేరు బలరాం. ఓహో, మరి అమీర్పేటకి కూకట్పల్లికి మధ్యలో ఉన్న ఎర్రగడ్డ సంగతి ఏం చేశారు? మేము ఆడి నుంచే వస్తున్నాం. దాంట్లో అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మీ ఏరియాలకు మీరు పెద్ద మనుషులు అన్నమాట. అయితే నేను మీకేం చేయాలి? అసలు మీరంతా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? రాయలసీమ గడ్డ మీద నువ్వేందో నీ రుబాబేందో తెలుసుకునే వచ్చావన్నా. నిన్ను మా యూనియన్ లో మెంబర్ గా చేసుకున్నామని వచ్చాం. మీ యూనియన్ లో నేను మెంబరా? అదేంటన్నా అంత కోపంతో ఉడిపోతున్నావు? నువ్వు మా యూనియన్ లో చేరితే నీ వాల్యూ పెరుగుతుంది కదా. ఒక్కసారి ఆలోచించుకో అన్నా. నర్మయ్, మీరు నాతో పోల్చుకోవటం ఏంట్రా? నేనేంటి, నా స్టేటస్ ఏంటి? నేను మీలాగా వీధులవుడి అనుకున్నారా? నేను పుట్టి పెరిగిన రాయలసీమ గడ్డ మీద ఆ తరం నుంచి ఈ తరం దాకా మా వంశానికి చేస్తుందిరా. నన్ను మీరు చాలా తక్కువ అంచనా వేశారా? నేను తలుచుకుంటే నిమిషాల్లో మీ హ్యాబిట్ సెంటర్ ని, మీ కోటి సెంటర్ ని, మీ చార్మినార్ సెంటర్ ని తీసి మడత పెట్టుకునేస్తాను. నేను కళ్ళు మూసి తెరిచే లోపల మీరు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. రాయలసీమ రత్నారెడ్డి, ఇది మీ కడప కాదు. తల్వార్లతో రాజులు పరిపాలించిన గడ్డ ఇది. అత్యవసరానికి మేము వాడేది ఈ తల్వార్లని, బాంబుల్ని కాదు. ఇప్పుడు నువ్వు మా గడ్డ మీద ఉండవు, చెప్పినట్టు విను. అచ్చా, బెదిరిస్తున్నావా? వినకపోతే ఈ తల్వార్తో నీ తల ఎగిరిపోతుంది. డిసైడ్ అయ్యే మాట్లాడుతున్నావా? ఎస్. అయితే మీరందరూ ఒక్కసారి తలలు కిందకి దించి చూడండి. లుక్ డౌన్, లుక్ డౌన్. ఎత్తుకు పై ఎత్తు వేయడంలో రాయలసీమలోనే కాదు, ఎంటైర్ ఆంధ్రాలో నన్ను మించిన మగాడు లేడు. ఈ తలవారుతో నా తల ఎగిరిపోక ముందే మీ టోటల్ బాడీస్ అన్ని పీస్ అయిపోతారా? ఈ రిమోట్ నొక్కానంటే ముక్కలు అయిపోతారు. ఈ రాయలసీమ తెలివి తెగింపు మీ వల్ల కాదు, ఇంకో యుగం పట్టుద్ది. మీరెవరితోటైనా పెట్టుకోండి, కానీ రాయలసీమ రత్నారెడ్డితో కాదు. వెళ్ళండి. క్షమించలేనే. గొడవ వద్దన్నా, మనం కాంప్రమైజ్ అయిపోదాం. మా మాట కాదనకుండా మీ ఇనాం ప్రకటిస్తే మేము వెళ్ళొస్తాం. అది అలా రండి దారికి. తమ్ముడు, వీళ్ళందరికీ తలా సూట్ కేసు ఇప్పించు. అలాగే అన్న. ఇంకా వెళ్ళరేంట్రా? ఈ రాయలసీమ రత్నారెడ్డి మాట అంటే మాటే. మీరు మీ అడ్డాలకు చేరక ముందు మీ డబ్బు మీకు చేరద్దు. వెళ్ళండి. అలాగే రాయలసీమ రత్నారెడ్డి గారు, డబ్బుని జాగ్రత్తగా పంపించండి. ఓకే, రండ్రా, మళ్ళీ మనందరం మన ఎర్రగడ్డకే వెళ్ళిపోదాం. రండ్రా. అందరం ఎర్రగడ్డకే అంటాడేంటి? ఒక్కొక్కరిది ఒక్కొక్క ఏరియా అని చెప్పాడు కదా. ఖచ్చితంగా వీళ్ళు అనలే అయి ఉంటారు. అన్నా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళంట. ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్యాంగ్ వస్తుందన్నా. ఇంకో గ్యాంగా? అవును, వద్దు, గేట్ దగ్గర ఆపు. ఎవరా ఫిగరు? దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవతలా ఉందిరా. చా, అంత బాగా నచ్చిందా? డేయ్, నచ్చింది కాబట్టి కదరా చెప్తుంది. అయితే ఫాలో అయ్యి రమ్మంటావా? గో హెడ్, కమ్ ఆన్, గో హెడ్. డేయ్, మతి పోగొట్టిందిరా బాబు. స్వీట్ 16 లా ఉంది. ఆ పిల్ల లోకల్ అయితే మాత్రం ఖచ్చితంగా నాదిరా. అదేమైనా షోకేస్ లో బొమ్మట్రా, వెంటనే నీ సొంతం చేసుకోవడానికి. అందమైన ఆడపిల్ల అయినా అమ్మాయికి నచ్చిన బాయ్ ఫ్రెండ్ ఉండడని గ్యారెంటీ ఏంట్రా? రేయ్, అయినా ఆ పిల్ల నా సొంతమే అవుతుందిరా. వాళ్ళని దగ్గరికి రానివ్వకుండా వెయిట్ చేయండిరా. అమ్మో, చాలా డేంజరస్ స్పాట్ రా బాబు. ఆ అమ్మాయితో పెట్టుకుంటే పీస్ అయిపోతాం. అంత్యక్రియలకు మన శరీరంలో చిన్న మటన్ ముక్క కూడా మన వాళ్ళకి దొరకదు. ఏ తిరిగి మాట్లాపి అసలు విషయం వివరంగా చెప్పండి రా.
రాయలసీమలో ఆ అమ్మాయి అన్నకి చాలా పెద్ద పేరుంది. జమీందారుల వంశం. మంచికి మంచి, చెడుకు చెడు, దెబ్బకి దెబ్బ దేనైనా ఢీ కొట్టగల ధైర్యవంతుడు ఆ అమ్మాయి అన్న. పేరు రాయలసీమ రత్నారెడ్డి. రేయ్, అతను అక్కడ కావచ్చు, ఇక్కడ కాదుగా. ఎక్కడైనా సరే నీలాంటి 100 మంది శివల్ని క్షణాల్లో చీమల్ని నలిపినట్టు నలిపేయగలడు. డోంట్ వరీరా. ప్రేమ కోసం ఆ మాత్రం ధైర్యం చేయకపోతే ప్రేమించడం వేస్ట్ రా. శభాష్, నువ్వు ఆ మాట మీదే ఉండు, నీ వెనకాల మేమందరం ఉంటాం. షూర్ Sure. అయ్యో సినిమా స్టార్ట్ అయిపోయింది ఏంటో. హలో. ఇదిగో 2 టికెట్లు. 2 టికెట్లు ఎవరికయ్యా? 2 నాకే. 2 నీకేనా? ఆ. అదేంటయ్యా? నీకెందుకయ్యా? ఒక సీట్లో నల్లున్నాయనుకో 2 సీట్లో కూర్చుంటా. 2 సీట్లో బల్లుంటే మొదటి సీట్లో కూర్చుంటా. రెండిట్లో ఉంటే నీ మేనేజర్ సీట్లో కూర్చుంటా. ఏం ప్రశ్నలే. అసలే కామాత్మ సినిమా. మా ఫ్రెండ్స్ అందరినీ వేరే థియేటర్ పంపించి నేను దొంగసాటుగా దీనికి వచ్చాను. ఇదిగో వాళ్ళ పోస్టులో చూపించిన అన్ని థియేటర్లో లేవనుకో, చెప్తున్నాను. నిన్నే తెర చించేస్తాను. వెళ్ళు. సార్, వెళ్ళాల్సింది మీరు, నేను కాదు. అవును కదా. సీట్ ఏంటి ఇంత మెత్తగా హైట్ గా ఉంది? ఏమిటండి ఇది సినిమా థియేటర్ లో పక్కన మనుషులు పెట్టుకొని, అందుకే ఇలాంటి సినిమాలకు తీసుకురావద్దనేది. ఆ? నా సీటు మాట్లాడుతుందేంటి? లేటెస్ట్ టెక్నిక్. ఏంటి వాళ్ళ వెయిట్ లో తేడా వచ్చినట్టుంది. వెయిట్ లో తేడా వచ్చిందా? ఎవడ్రా నువ్వు నా పిల్ల మీద కూర్చుంటావు? ఎంత ధైర్యం నీకు? అమ్మో, అమ్మా, ఎవడో నా షూ కొట్టేసి ఆడరిగిపోయిన చెప్పు నా చేతిలో పెట్టాడు సేతురాజు. నేను ఒళ్ళో కూర్చున్నాను, ముగ్గురు తప్పితే థియేటర్ లో ఉన్న వాళ్ళందరూ కొట్టారా నాయనో.